నిత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురువే బుద్ధి సాక్షిణే యస్యద్విరధ వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే నారద వాల్మీకి కమలజ భారతులకు మృక్కి రామ కథా కోపారంబును మధించెద శ్రీరామ కృపామృతంబు చేకొన విభుదు. సర్వజీవుల హృదయ పద్మమునందు పరంజ్యోతి స్వరూపమున భాషిస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపమగు జగద్గురువగు శ్రీ వశిష్ఠ మౌనీంద్రుల వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. అవతార పురుషుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు నమస్సుమాంజలు. అనంతమైనటువంటి పరబ్రహ్మస్వరూపము గంభీర సముద్రము వలె సర్వత్రా వ్యాపించి ఉన్నది. మనము ఆ పరబ్రహ్మం స్వరూపమునందే ఉండి కూడా అంధుడు అంధుడు సూర్యుడు ఎట్లుంటాడో చూడలేని విధమున, ప్రపంచం ఎట్లా ఉంటుందో తెలియని విధమున, అసలు పగలు ఎలా ఉంటుంది రాత్రి ఎలా ఉంటుంది అనేది, స్త్రీల స్వరూపం ఎట్లుంటుంది పురుషుల స్వరూపం ఎట్లుంటుంది, అసలు వానికి ప్రపంచమే తెలియదు. ఎవరికి? అంధునికి, పుట్టుక నుండి చూపు లేనటువంటి వానికి, వాని జీవితమే అంధకారమయం. అలాగా ఈ సమస్త ప్రపంచము, ఈ 14 లోకములను రక్షించేటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించగలిగేటువంటి దృష్టి లేని వారమై ఉన్నాం మనమందరం. భగవంతుడు ఎంతటివాడు, ఆయన స్వరూపం ఎట్టిది, ఆయన ఎలా ఉంటాడు, ఆయన హృదయం ఎలాంటిది, ఆయనను ఒక్కసారి దర్శిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది, అసలు మనకేమీ తెలియదు. ఏమీ తెలియనటువంటి అజ్ఞానమయ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఆవు పొదుగునకే కరుచుకుని ఉండి కూడా పిడిదో ఆ పొదుగులో ఉన్నటువంటి పాలను త్రాగలేనట్లు, తామర కొలనులోనే ఉండి కూడా కప్ప ఆ తామర పుష్పంలోని మకరందాన్ని త్రాగే నేర్పు లేనట్లు, బ్రహ్మస్వరూపమునందే ఉండి కూడా మనము ఆ పరబ్రహ్మస్వరూపాన్ని దర్శించగలిగేటువంటి జ్ఞాన దృష్టిని పొందకుండా ఉన్నాం. నిజానికి ఈ దుస్థితి కలగడానికి కారణం పెద్దలను సేవించకపోవడమే, మనలో పరితాపం లేకపోవడమే. మనం జీవించినది మొదలు మనం ఏం చేస్తున్నాము, మన జీవితాన్ని ఎలా గడుపుతున్నాము అని మనం వెనక్కి తిరిగి చూడడం లేదు. గడిచిపోయిన కాలం అంతా ఒకసారి నెమరు వేసుకుంటే ఇందులో మనం సార్థకవంతమైనట్లుగా జీవితాన్ని గడిపిన సమయాలు ఏమున్నాయి అన్న విషయాన్ని మనకు మనమే తర్కించుకోవలసి ఉన్నది. జీవితం అనేది క్షణభంగురమని, 3 నాళ్ల ముచ్చటయని మనకు పెద్దలు తెలియజేస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఊపిరి ఆగిపోతే మన వాళ్ళతో మనం ఎప్పుడూ కలుసుకోలేం, మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేం, మళ్ళీ ఎప్పుడు కన్నులు తెరిచి చూడలేం, ఒక్క అడుగు కూడా సాచి పెట్టలేం, ఒక్క మెతుకు తినలేం, ఒక్క డ్రాప్ నీళ్లు తాగలేం. మన కూడపెట్టిన సంపదలు కావచ్చు, మన ఆత్మీయులతో కలిసే ఆ భాగ్యము కావచ్చు, అన్నీ కోల్పోతాం. ఇంత ప్రమాదము మరణ రూపంలో ముందు ఉన్నది. అయినా ఎందుకో మనం శ్రద్ధ లేకుండా ఉన్నాం.
ఏమనుకోవాలనో మరి. మహాజిజ్ఞాసి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తితో వశిష్ఠ మౌనీంద్రుడు వారు వీతహవ్యుడు అని ఒక మునీశ్వరుని యొక్క చరిత్రను ఉపదేశిస్తున్నాడు. రామ, వీతహవ్యుడు అనేటువంటి మహనీయుడు ఆయన వింధ్య అనేటువంటి పర్వతమునందు జీవనము సాగిస్తూ ఉండేవాడు. కొంతకాలమునకు ఆయనలో ఆయనకే విచారణ ఏర్పడి, నేను ఎందుకు జన్మించాను అనే విచారణ ఏర్పడి, నేననగా శరీరం కాదు కదా, మరి ఇంకెవరు? ఆత్మనా? ఆత్మ అంటే ఏందది, అది ఎలా ఉంటుంది అని దానిని తెలుసుకోవడం కొరకై ఆయన పద్మాసనమున కూర్చుంటాడు. కూర్చోగానే మనసు ప్రశాంతత పొందేసింది. అవురా, మనస్సు నిశ్చలమైంది, ఏమిటో నా అదృష్టం అనుకున్నాడు. ఆసనము కుదిరిపోయింది, అచంచలమైనటువంటి యొక్క ఆసన సిద్ధి కుదిరిపోయింది. నెలలు గడిచిపోతున్నాయి, కానీ మనస్సు ఎక్కడో కదులుతూ ఉంది. దాన్ని ఆలోచించాడు. ఆ కదులుతున్నటువంటిది మనసా? కారణమేమి? ఎందుకు ఇలా చెల్లిస్తున్నావు? నీకేం కావాలి? ఇప్పటికీ జీవిత కాలంలో నీతోనే సుఖాన్ని పొందలేకపోయాను. నిన్ను ఏ విధంగానైనా అధిగమించాలని ప్రయత్నిస్తున్నాను, అయినా నీవెందుకు వశపడుటలేదు అని దానిని లోపరుచుకునే ప్రయత్నం చేశాడు. అయినా అది ఎంత ప్రయత్నిస్తున్నాడో అంతకు మించినటువంటి అందరాని స్థాయిలో మనస్సు చెలిస్తూనే ఉంది. ఈ లోపల అంతరాత్మయే కదండి గురువు. తారక పరబ్రహ్మాన్ని అంతరాత్మ తెలియజేసింది. ఎలా తెలియజేసిందో తెలుసా? చెలిస్తున్నటువంటి మనస్సును గమనిస్తున్నావు, దాని విషయం అట్లా ఉండని. మునుపు నీవెవరు? ఆ మనస్సును గమనిస్తున్నటువంటి నువ్వెవరు? నీ ఉనికి ఎక్కడుండి దానిని తెలుసుకుంటున్నావు? నీ మనసును ముందు నీవెవరన్న విషయం తెలుసుకుంటే కదా తర్వాత అదేంది, దాన్ని ఎలా నిరోధించాలి అనేది తర్వాత విషయం. ముందు నీవెవరు అనే ప్రశ్న వచ్చిందండి మనసులో. రైట్, ఇంకా మనసు విషయం అట్లా ఉంచాడు. కానీ నేనెవరు అన్న విషయానికి వచ్చాడు. అప్పుడు గుండెను కదలిస్తూ ఉన్నది, ఊపిరితిత్తులను సంకోచ వ్యాకోచముల రూపములో ఆడిస్తూ ఉన్నది, నాడులలో రక్తాన్ని ప్రవహింపచేస్తూ ఉన్నది. ఒక మహాశక్తి ఒకటి దీనిలో పనిచేస్తూ ఉంది. అది ఏంది గమనించాడు. నాసాపుటముల ద్వారా బయలుదేరి అది రేచకపూరకములలో విహరిస్తూ ఉన్నదని గ్రహించాడు. అది నోరు తెరచినప్పుడు వాగేంద్రియము ద్వారా, పెదవులను బంధించినప్పుడు నాసిక మార్గము ద్వారా వెళ్ళి ఆ లోపల కంఠము దగ్గర చిన్న నాలుక ఒకటి ఉంది, లింగములాగా. దానికి ఆ వైపున ఒకటి, ఈ వైపున ఒకటి, 2 రంధ్రములు ఉన్నాయి. ఆ 2 రంధ్రముల గుండా ఈయన చంద్రులు ఇరువురు ప్రకాశిస్తూ
శరీరమును ప్రకాశింపజేస్తున్నారు అని గ్రహించాడు. ఈ ప్రాణశక్తి నాసిక మార్గము గుండా కంఠద్వారములో బయలుదేరి జీర్ణాశయములోనికి వెళ్ళి ఆహార పదార్థములన్నిటినీ పచనము చేసి ఇది నాడీ రూపములో రక్త రూపములో ఇది దేహమంతటా వ్యాపిస్తూ ఉన్నది. ఇది జీవించడానికి జరిగేటువంటి ప్రక్రియ. దీనిని ఇలా నడిపిస్తున్న వాడెవడు? దీనిని ఇలా నువ్వు ఇలాంటి వర్క్ చెయ్యాలి, ఈ శరీరాన్ని ఇలా రక్షించాలి, ఈ శరీరంలో నువ్వు ఇలా ప్రసరించాలి అని దాన్ని నియమించిన వాడెవడు? విచార జ్ఞానం చూడండి. దాన్ని అలా నియమించిన వాడెవడు? అతడు దైవము. సరే, ఇప్పుడు దేహయాత్రకి జరుగుతూ ఉన్నదా? దీనిని గ్రహించితే జ్ఞానము అజ్ఞానమును తొలగింపబడినదై జ్ఞానస్వరూపమై దీని యొక్క వాస్తవాన్ని తెలుసుకోవచ్చు అనేటువంటి వివేకము ద్వారా అతడు తనలోనే తానిలాగా ఆలోచిస్తూ నాసిక మార్గంగా వెళ్ళుతున్నటువంటి ప్రాణశక్తిని ఈ నాలుకను, ఈ కొన నాలుక ఉంది కదా, ఈ నాలుకను వెనక్కి మడచి ఆ చిన్న నాలుగు దగ్గర ఉండేటువంటి 2 ద్వారములకు అదిం పట్టుకున్నాడండి. సర్వసాధారణంగా నాలుక అందరికీ వెనక్కి అందదు. అది కొందరికి మాత్రమే అది అందుతుంది. ఇట్లా వెనక్కి ఇట్లా మడిచినప్పుడు ఇక్కడ వరిపైరు ఆకు తీసుకొని ఆ ఆకుతో ఒకసారి ఇలా కొయ్యాలి. ఇలా ఒకరోజు అలా కోసి మళ్ళీ రెండవ రోజు మరుసటి రోజుల రెండవ రోజు మళ్ళీ ఒకసారి అలా ఒక్కసారి అట్టు కొయ్యాలి. ఒక ఎంట్రుకు పరిమాణం కట్ అవుతుంది, ఇంకొంచెం తక్కువగా. మళ్ళీ మరుసటి రోజు అలా కట్ చేసి ఆ సరిపడుతుందన్న కాడికి ఇంకా ఆఫ్ చేయాలి. అలా నాలుక మడిచితే అది చిన్న నాలుకను పోయి వెనక్కి తోసి దాన్ని ఆ 2 ద్వారాలను బంధిస్తుంది. అప్పుడు ఆ నాసిక మార్గంగా బయలుదేరినటువంటి చైతన్య శక్తి అట్లనే భ్రూమధ్యానికి వెళుతుంది. ఆ భ్రూమధ్యానికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి దర్శించదగిన సహస్రార ద్వారాన్ని ఓపెన్ చేస్తుంది. ఇలాంటి సాధన ప్రక్రియ తన అంతరాత్మ నేర్పించిందండి ఆ సొరగునికి. అందుకే అయ్యగారు ఒక మాట అనేవాడు, చెప్పింది చెయ్యండ్రా అంతా అదే నేర్పిస్తుంది అనేవాడు. మనం దానికన్నే కదా మూల కూర్చొని ఉండేది, దానికన్నే. చెప్పింది విని కుక్క మాదిరి బడి ఉంటే అన్నీ కొట్టుకొని పోతాయి అని సుభదాస్ యోగేంద్రుడు వారు అనేవారట. మా గురుదేవుల వారు చెప్పింది చేయండి నాయన, అన్నీ కొట్టుకొని పోతాయి, అన్నీ అదే నేర్పిస్తుంది నాయన అని చెప్పేవాడు. నాకు అమనస్కం చెప్పలా, నాకు పరిపూర్ణం చెప్పలా, నాకు సాంఖ్యం చెప్పలా స్వామి గారు అని ఏ శిష్యుడు అనుకోకూడదు. ఆయన మంత్రాన్ని ఉపదేశించాడా, ఇంకా ఒక్కదాన్ని కాడ గట్టిగా నిలబడుకో. ఒక విత్తనం ఇచ్చాడు అంటే దాన్ని నువ్వు పెంపు చేసుకో. కొద్ది రోజులకు అదే పూత వస్తుంది, పిందెలు వస్తాయి, కాయలు అవుతాయి, పండ్లు అయిపోతాయి. అందరికీ పండ్లు కాసే చెట్లు ఇచ్చినాడు, నాకు మాత్రము విత్తనం ఇచ్చినాడే అనుకుంటే వాళ్ళు పెంపు చేసుకున్నారు, అది మహావృక్షమైంది. నువ్వు కూడా అలా పెంపు చేసుకో.
మా తండ్రి గారు నాకు ఇచ్చిన దాన్ని నేను ఎలా పెంపు చేసుకున్నానో మీరు కూడా మీ తండ్రి గారు మీకు ఏది ఇచ్చాడో దాన్ని మీరు ఎలా పెంపు చేసుకోవాలి అని చెప్పేవాడు స్వామి గారు. అలాగా తన అంతరాత్మ ద్వారా ఈ యోగమును అభ్యసిస్తున్నాడండి. ఆ భూమధ్యంలోకి వెళ్ళేటప్పటికీ దేహాన్ని మరిచాడు. దేహాన్ని మరచి దేవతలను దర్శించగలిగేటువంటి శక్తి భూమధ్యములో చిత్కళా దర్శనాన్ని పొంది ఆదిపరాశక్తిని దర్శించి ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహము చేత సమస్త దేవలోకాలను విహరిస్తున్నాడండి. ఎవరు? ఈ వీతహవ్యుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఇలా సంచారము చేసి గంధర్వలోకాలను దర్శించాడు. విద్యాధరుల యొక్క లోకాలకు వెళ్ళాడు. సమస్త దేవలోకాలను చూచాడు. ఇలాగ దేవలోకములన్నీ పర్యటించి దేవతల సుఖాలను అన్నిటినీ అనుభవిస్తూ అందరి చేత గౌరవాలను పొందుతూ ఆయన తిరిగి అరే నేను ఒక శరీరాన్ని ఒక్కదాన్ని భూలోకములో వదిలిపెట్టి వచ్చాను కదా అన్న ఎరుక కలిగింది. ఆ ఎరుక కలిగి తిరిగి ఆయన దేహాన్ని అక్కడి నుంచే చూచాడు. చూస్తే అప్పటికి శరీరాన్ని వదిలిపెట్టి ఎన్ని రోజులైంది? 300 సంవత్సరాలు అయిందట. ఈ 300 సంవత్సరాలలో ప్రతి ఋతువులందును వర్షములు అధికంగా పడుట చేత ఆ మట్టి అంతా పేరుకుపోయి శరీరం పూర్తిగా పూడిపోయి ఉన్నదట. ఇక ఆ శరీరం మీద ఆ శరీరాన్ని లేవనెత్తుకోవాలి అనే ఆలోచన ఏర్పడింది. అప్పుడు అంటాడు వశిష్ఠ మౌనీంద్రుడు వారు, రామచంద్ర, వాసనలను త్యజించాలి అని మనం అనుకుంటున్నాం కదా, 300 సంవత్సరాలు శరీరాన్ని మరచి దేవలోకాలను విహరించినటువంటి వానికి శరీరం మీద వాంఛ మళ్ళా తిరిగి వచ్చింది. చూసావా వాసన ఎంత మొండిదో. ఇక ఆ పూడిపోయినటువంటి యొక్క శరీరాన్ని లేవనెత్తాలి కదా, ఇంకేం చెయ్యాలి? నేరుగా సూర్యమండలానికి వెళ్ళాడు. సూర్యమండలానికి వెళితే సూర్య భగవానుడు ఎదురుగా వచ్చాడు. మహాత్మా, నీ రాకతో నేను గొప్ప ఆనందాన్ని పొందాను. మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు. వెంటనే తానిది వరకు ధ్యాననిష్టకై వినియోగిస్తున్నటువంటి శరీరము భూగర్భములో పూడిపోయి ఉన్నది మహాత్మా, దాన్ని వెలికి తీయాలి అన్నాడు. అప్పుడు సూర్యభగవానుడు తన సేవకుణ్ణి పింగళుడు అనేవాడిని పంపించాడు. అతడు వెళ్ళి ఆ శరీరాన్ని వెలుపలికి తీసాడు. వెలుపలికి తీసిన తరువాత లింగ శరీరము ద్వారా ఆ సూక్ష్మ రూపములో శరీరములోకి ప్రవేశించి ఆ వీతహవ్యుడు కళ్ళు తెరిచాడు. ఇంతకాలము ఈ భూగర్భములో మట్టిలో పూడిపోయి ఉంటే కూడా చెడనివ్వకుండా దీన్ని రక్షించిన వాడెవడు? నేనేమో దేవలోకములన్నీ తిరిగి వచ్చానే, వీడెవడు? ఇంతవరకు దీన్ని రక్షించింది ఎవరు? ఇన్ని లోకాలు తిరుక్కొని వచ్చిన వాడు వీడెవడు? ఈ ద్వయస్వరూపము ఏకత్వం అందుట ఎలాగా విచారించాడు. విచారించి
నాకింకను ప్రారబ్ధము, ఆగామి, సంచితము అని వీటికన్నిటికీ మూలమైనటువంటి లింగ శరీరము ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. అది వాసనా రూపములో ఉంది. దానిని వదిలిపెడితే గాని ఈ సూక్ష్మ శరీరము లీనం అయితే గాని విత్తనానికి నాము గిల్లేస్తే గాని అది మొలకెత్తకుండా ఉండదు. ఆ నాము ఒక్కటి ఉంటే చాలు, మొలకెత్తేస్తుంది గింజ. అలాగా ఈ లింగ శరీరము లీనం అవ్వాలి. అందుకోసమై జీవుడు మళ్ళీ తన యొక్క పూర్వపు శరీరంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించి పద్మాసనములో కూర్చున్నాడు. మళ్ళీ కూర్చున్నాడు. పద్మాసనములో కూర్చుంటే పూర్వమున్నటువంటి స్వభావాలు అన్నీ గేట్ తీస్తే చాలు లోపలికి రావడానికి ఎట్లా ముముక్షువులు సిద్ధంగా ఉంటారో ఆ విధంగా అతని హృదయాన్ని కాచుకొని ఉన్నాయి మనస్సంబంధమైనటువంటి రాగద్వేషాదులన్నీ. వీటి వైపు చూస్తున్నాడు, మనోనేత్రంతో గ్రహిస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని వశిష్ఠుల వారు చెబుతున్నారు అంటే, మనము సాధించవలసింది, మనకు ముందున్నటువంటి కర్తవ్య కార్యము, ఆ యోగములో మనకు ప్రతికూలమైనటువంటి కర్మ మనస్సును ఆవహించి పరమాత్మ సాన్నిధ్యమునకు చేరనివ్వకుండా ఎన్ని ఆటంకాలను ఎదురుపరుస్తూ ఉన్నదో ఇటువంటి దానిని మనము ముందు పెట్టుకొని కూడా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి నీ కార్యం అది నువ్వు చేసుకోవాల్సిన పని, ఇంకొకరు చేసేది కాదు, ఇంకొకరి సహాయం పనికిరాదు. నువ్వు చేసుకోవాల్సిన పని ఇంత పెట్టుకొని వేరే పనులు ప్రారంభించి చేసుకుంటున్నావే, ఎప్పుడు రా కడతీరుతావు అన్నట్లు రామచంద్రమూర్తికి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్తున్నాడు. రామా, ఆ వీతహవ్యుడు శరీరముతో పద్మాసనమందు కూర్చొని ఉండి కూడా మనస్సును తీసుకున్నాడండి దగ్గరకు. ఎందుకంటే నీవు తెచ్చుకున్న శరీరం ఇది, నీకు దీని మీద మక్కువ ఉంది. నీ యొక్క స్వభావాలు పరిపూర్ణంగా తొలగితే గాని నీకు దీని మీద మమకారం పోదు. నీకున్నటువంటి స్వభావాలన్నీ తొలగింపబడితే గాని, నిన్ను తృప్తిపరిస్తే గాని జీవులకు ముక్తి ఏర్పడదు. కనుక ఓ మనస, నీవు పరబ్రహ్మస్వరూపానివే. ఈ విషయము అంతరాత్మ ద్వారా నేను జ్ఞానము ద్వారా తెలుసుకుని ఉన్నాను. నీకున్నటువంటి స్వభావాలను, పూర్వపు అనాచారములను నీవు విడనాడినట్లయితే నీ నిజస్వరూపమైనటువంటి బ్రాహ్మీ స్థితిని నీవు పొందగలుగుతావు. అయితే నీకున్నటువంటి స్వభావాలను గురించి నేను కాస్త నీకు వివరిస్తా విను అని పద్మాసనమునందే కూర్చొని తన అంతరాత్మలో మనస్సుతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఇది కుండలిని శక్తిని జాగృతమొందిన తరువాత మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఈ అనాహత చక్రమును దాటే అంతవరకు మధ్యలో ఎప్పుడైనా సరే విఘ్నాలు జరగవచ్చు. విశుద్ధ ఆగ్నేయ ఈ 5-6 చక్రములలో యోగ సిద్ధులు నిన్ను వెంటాడి
అక్కడి విఘ్నములను చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరగవచ్చు. ఈ షడాధారములను దాటేంత వరకు, సహస్రార ద్వారము తెరువబడేంత వరకు సాధకుడు ఏ విధమైనటువంటి ప్రలోభాలకు ఆసక్తుడు కాకుండా కేవలం భగవద్భక్తితో అతడు సేవించవలసి ఉంటుంది. ఎవనికి ఎంత గొప్ప తపస్సు చేసినప్పటికీ వాని మనసులో ఏదైనా ఒక సంకల్పం ఉన్నట్లయితే ఆ సంకల్పాన్ని మాత్రము ఈ యోగశక్తి వదిలేస్తుందట. ఏదైతే వాడు ప్రధానంగా పెట్టుకొని ఉంటాడు మనసులో, దాన్ని మాత్రం ఏమది టచ్ చేయదు. వీడు ఎంత తపస్సన్నా చేయని, అది అట్లే మిగిలి ఉంటుందంట. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, వాని మనసులో ఒక్కటి పెట్టుకున్నాడు తపస్సు చేసే ముందు, ప్రారంభించే ముందు. ఏమని? నా తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు సాక్షాత్కరిస్తాడు. సాక్షాత్కరించిన తరువాత నేను దేవతల చేత కానీ, మానవుల చేత కానీ, గరుడ గంధర్వాదుల చేత కానీ, ఆయుధముల చేత కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, రాత్రి కానీ, పగులు కానీ చావు లేకుండా వరాన్ని కోరాలి. దీన్ని మనసులో పెట్టుకొని చేశాడు. తపస్సుకు సంతోషించాడు కానీ బ్రహ్మ ఇతని తపస్సు ఈ కోరికను అట్లే పెట్టుకొని ఉండదు. అది బ్రహ్మ సాక్షాత్కరించిన తరువాత ఈ ఏదైతే పెట్టుకొని ఏ కారణంగా చేశాడో అది ప్రజెంట్లోకి వచ్చింది. అడిగాడు దాన్ని, పోయింది ఆ కోరిక, పోలా. రావణాసురుడు తపస్సు చేసింది కూడా అట్లే, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు చేసింది అట్లే, భస్మాసురుడు చేసింది కూడా అట్లే తపస్సు. ఏదైనా ఒక కోరిక పెట్టుకొని ధ్యానము చేసిన ఆ కోరిక తీరే కోరకే అది ఉపయోగపడుతుంది, కానీ అంతకు మించినటువంటి ఫలితాన్ని అది ఇవ్వదు. కాబట్టి ఏ ప్రతిఫలాన్ని వాంఛించుకుని, అందుకే ముందుగా శ్రద్ధగా వినాలి, మహాత్ముల ద్వారా సంపూర్ణంగా వినాలి వేదాన్ని. అవి విని మనస్సులో కోరికలను అన్నింటినీ పరిపూర్ణమైనటువంటి భక్తితో తొలగించుకోవాలి. ఆ తొలగించుకొని అటు పిమ్మట ధ్యానములో కూర్చున్నప్పుడు ఏ సంకల్పము లేకుండా కేవలం స్వామి ఉపదేశించినటువంటి ఆ బ్రహ్మస్వరూపమునందే మనస్సును నియమించాలి. అప్పుడది సమస్త దురితములను చెరుగుతూ వస్తుందండి. ఇలాంటిదే మోక్ష సాధనం అవుతుంది. లేకపోతే అభీష్టములను నెరవేర్చుకోవడానికి చేసిన తపస్య అవుతుంది, కానీ అది మోక్షమునకైతే అది సహకరించదు. రాగ నీరాగతాం గచ్చ ద్వేష నిర్ద్వేషతాం వ్రజ భవద్భ్యాం సుచిరం కాలమిహ ప్రకీడితం మయా. మనస్సును అంటిపెట్టుకొని ఉన్నటువంటి ఓ ద్వేషమా, నీవు చాలా కాలము ఈ మనస్సులో ప్రవేశించి ఎందరి మీదనో పగను పెంచుకొని ప్రతీకారం తీర్చుకొని ఇంకా ఎందరి మీదనైనా సరే పగను తీర్చుకోవడానికై నీ వ్యాపారమే అది, నీకున్న స్వభావమే అది. కాబట్టి నీ ద్వారా నేను ఎన్ని ఇబ్బందులు పడానో లెక్కలేదు. ఇంకా చాలు, నేనిప్పుడు ఆత్మజ్ఞానమును పొంది తిని, మీ ద్వారా నేను ఇంక పొందాల్సింది లేదు. దయచేసి మీకు నమస్కారం చేస్తున్నా, మీరు నన్ను వదిలిపోండి. ఇక మీకు నా యందు స్థానము లేదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో మీరింతకాలము నన్ను కాచుకొని ఉన్నారు కనుక, మిమ్మల్ని నేను అగౌరవపరచకూడదు కనుక
గౌరవప్రదంగానే చెబుతున్నా, మీకు నమస్కారం చేస్తున్నా. ఓ ద్వేషమా, నన్ను వదిలి వెళ్ళిపో అని చెప్తున్నాడు. భోగా నమోస్తు యుష్మద్యం జన్మకోటి శతాన్యకం భవద్భిర్లాలితో లోకే బాలాకైరవి బాలకః. ఓ భోగములారా, బాలులతో బాలకుడు క్రీడించినట్లు కోట్లాది జన్మలలో మీ ఇచ్చలను తీర్చుకొనుట కొరకై నాతో ఆడుకున్న ఆటలు ఇంక చాలు. భోగములను అనుభవించే కొద్దీ అనుభవించాలనే ఆశ పెరుగుతూ పోతూ ఉంటుందే కానీ అది తగ్గేది కాదు. నెయ్యి పోసే కొద్దీ అగ్గి పెరుగుతూనే ఉంటుంది, కట్టెలు వేసే కొద్దీ అగ్ని మండుతూనే ఉంటుంది. భోగములు అనుభవించే కొద్దీ ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది, కానీ ఆసక్తి మాత్రం తగ్గదు. కాబట్టి ఓ భోగములారా, మీకు నమస్కారం. నేను ఈ భోగము శరీరముతో అనుభవించాలనే కోరిక నాకు లేదు. ఇక మీకు నా యందు స్థానము లేదు. మీకు తగిన వాళ్ళు ఎవరో ఎందరో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోవచ్చు. మీరు మిమ్మల్ని ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోండి. ఇమామపి పురాం పుణ్యాం నిర్వాణ పదవీమహం ఏన విస్మారితస్తైస్మై సుఖాయాస్తు నమో నమః. ఏ విషయ సుఖము నిరతిశయానంద స్వరూపమైనటువంటి మోక్షమునకు అడ్డు తగులుతూ ఉన్నదో అటువంటి విషయ సుఖాదులారా, మీకు నమస్కారం. నిరతిశయానందము, నిత్యానందము, ఆ బ్రహ్మానందమునకు అడ్డు తగిలి శాశ్వత సుఖాన్ని అనుభవించే భాగ్యాన్ని నన్ను పొందనివ్వకుండా, మరణము లేనటువంటి అమృత స్వరూపాన్ని నన్ను పొందనివ్వకుండా, జనన మరణములలో బంధించి నీచమైనటువంటి జన్మాదుల్లో ఇరికించి ఇంకా అనుభవించాలనేటువంటి విషయ తృష్ణను నాలో చెలరేపిస్తున్నటువంటి ఓ విషయాధులారా, మీకు నమస్కారం, వెళ్ళిపోండి అని వీతహవ్యుడు భావములనన్నిటినీ మనస్సులో చోటు చేసుకొని తిష్ట వేసుకొని, పుట్టలోపలికి పోయినటువంటి పాము చుట్ట చుట్టుకొని ఎట్లా పడుకొని ఉంటుందో, తనకు అవసరమైనప్పుడు ఎప్పుడు పుట్టలో నుంచి బయట వస్తుందో, ఆ విధంగా మనస్సు అనేటువంటి పుట్టలో ఈ గుణాలన్నీ అలా దాగి ఉన్నాయట. పుట్టలో పాములు దాగి ఉన్నట్లు ఇవి సమయాన్ని చూసి బయట వస్తూ ఉంటాయి. ఇప్పుడు నీవు కానీ నేను కానీ మనం ఇరువురము మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నంతసేపు పెదవులు విప్పరించి సంతోషంగా నవ్వుతూ ఉంటాం. ఆ మధ్యలో ఎక్కడైనా ఆస్తులు కాడు కానీ లేదా ధనము కాడు కానీ ఇంకెక్కడైనా కాస్త భేదాభిప్రాయాలు ఏర్పడిపోయినాయి అనుకోండి, వెంటనే మనసు మారిపోతుంది, వెంటనే కోపం వచ్చేస్తుంది, వెంటనే ద్వేషం ఏర్పడిపోతుంది. భావములు ఎన్నో భేదాలను సృష్టించేస్తుంది మనస్సు. ఇవన్నీ ఎక్కడున్నాయి? అన్నీ లక్షణంగా ఉన్నప్పుడు అవన్నీ గమ్మున సప్పజల్లారిపోయినట్టుంటాయి, కానీ ఎక్కడైనా ప్రతికూలం ఏర్పడినప్పుడు లోపల ఉండేటి బయటకు లేచేస్తుంటాయి. ఇవన్నీ మనస్సులో లేవు అనుకోవడానికి లేదు, నేను చాలా మంచివాడిని అనుకోవడానికి లేదు. నీ యొక్క మంచితనాన్ని పైగట్ట మెరుగు చూపిస్తూ ఉన్నాయి, అంతేగాని లోపల పూర్వపు స్వభావాలన్నిటినీ పెట్టుకొని ఉండదు మనస్సు.
ఏం వదిలిపెట్టలా. తదుత్తప్తేన హే దుఃఖ మయాత్మాన్విష్ట ఆరాధత తస్మాత్ త్వదుపరిష్టాయాం మమ మార్గో నమోస్తుతే. ఈ సంసారములో నన్ను ఇరికించినటువంటి ఓ మాయా సంసారమా, నీవు నాకు చాలా మేలు చేశావు. నువ్వు నన్ను దుఃఖాలలో ఇరికించి ఉండకపోతే నాకు ఈ పరితాపం కలిగి ఉండేది కాదు, నేను ఈ ప్రయత్నం చేసి ఉండేవాడిని కాదు, నేను ఈ అనంతమైనటువంటి సుఖాన్ని అందుకొని ఉండేవాడిని కూడా కాదు. నువ్వు ఎన్నో ఇబ్బందులు నాకు ఎదురుపరిచిన దానివల్ల నీ నుండి బయటపడాలనేటువంటి తీవ్ర ప్రయత్నము నాకు ఏర్పడింది. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఇక చాలు, ఇక నేను నీకు అందుబాటులో ఉండను, నన్ను నువ్వు ఇంక పట్టలేవు, నీకు అందరాని వాడను, మింగరాని కొరకరాని కొయ్యనయ్యాను. ఇక నా నుండి నువ్వు ఏ విధమైనటువంటి సుఖాన్ని పొందలేవు, నన్ను ఇంకేమీ చేయలేవు, నా సమీపంలో ఉండినా నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఓ సంసారమా వెళ్ళిపో. కార్యమిత్రమయాద్యత్వం త్యజ్యసే చిరబాంధవ అధిగమ్యాత్మ విజ్ఞానం స్వస్య నాశ కృతస్త్వయా. ఎన్నో కార్యముల మీద శ్రద్ధ గలవాడను, నిదురలేస్తే పొద్దుపోయేంత వరకు నడుములు పోయేటట్లు బలహీనమైపోయి అలసిపోయేటట్లుగా పనులు చేసి 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 సొమ్మసిల్లిపోయేవాడిని. ఇంత కష్టము మోక్షము కోసరం కాదు, దాన ధర్మముల కోసరం కాదు, సంసారం బలము చేసేదానికోసం. ఈ దిక్కుమాలిన ఎముకల బొమ్మను పోషించేదానికోసరం. ఈ బొమ్మకి ఇంక 2-3 బొమ్మలు పుట్టుండాయే, ఆ బొమ్మలను బతికించేదానికోసరం. ఇక చాలు, దీనిని పోషించడం కోసరం చేసిన కష్టము ఆత్మజ్ఞానాన్ని సముపార్జించడం కోసము చేసి ఉంటే మోక్షము ఎప్పుడో పొందుండేవాడిని. ఇంతవరకు నిర్విరామంగా నా సమయాన్ని దుర్వినియోగము చేసి, నా శక్తిని నాశనము చేసి, ఎన్నో జన్మాలను ఎన్నో జీవితాలను నాశనము చేసినటువంటి ఓ కార్యరూపములారా, నాకు ఇంకా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కట్టాలి, ఇది పెట్టాలి, మీకు ఒక నమస్కారం వద్దు, వెళ్ళిపోండి, నేను ఇంకేమి చేయను, నాకు దేనితో పని లేదు, నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్ళిపోతుంది ఇది, నాకెందుకు ఇంకా. చేసేవానికి పొద్దు మలిసింది మొదలుకొని పొద్దు కూకిన దాకా చేయడమే కాదు, మళ్ళా నైట్లో కూడా చేసే అంత పనులు ఉంటాయి వానికి. దేనికోసం చేస్తుంటాడు ఇవన్నీ? సంసారం బలం చేసేదానికోసం. ఇంతవరకు చేసి చేసి చేసింది చాలు, ఇంకా వద్దు. ఇక నేను చేయవలసింది భగవత్ సేవ. ఆ ఒక్కటి లభ్యమైంది. ఆ అనుభూతిని పొంది ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నానో ఇక దానిని మాటలతో చెప్పుకోలేను. నేను పొందినటువంటి ఆ ఆత్మానందముతో మీ వల్ల పడినటువంటి దుఃఖములతో ఈ రెండింటినీ ఒక్కసారి నేను తూకం వేసి చూసుకొని మీ వల్ల ఇన్ని అనర్థాలతో నాశనమయ్యానని గుర్తించాను కనుకనే మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేసి చెప్పుకుంటున్నా, వెళ్ళిపోండి.
ఏకాకిన్యా ప్రశుష్యంత్య ప్రశాంతే మయి దీనయ త్వయా దుఃఖం న కర్తవ్యం మాతస్తృష్ణే నమోస్తుతే. ఆశ నీకు నమస్కారం అని చెప్తున్నాడు. ఎందుకంటే నన్నిడిసి బతకలేని దానివు నువ్వు. నేను వదిలేనా ఇంకా నీకు బతికే లేదు. నా ఎట్లా వాడు నీకు ఇంకా ఎవడు దొరకడు. అట్లాంటివన్నీ పట్టినావు ఇంతకాలం చాలు. ముక్తిని పోనడచి ముక్తికి దూరమై నీతో ఎన్నో సుఖాలను ఇది నెరవేరుతుందేమో, దానితో నాకు సంతృప్తి కలుగుతుందేమో, ఆ పంట పండుతుందేమో, దానివల్ల గొప్ప ఆదాయం వస్తుందేమో, ఓ ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఇలాంటివి నువ్వు జీవితం అంతా చూపించి 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 ఆశ గొలిపించి గొలిపించి చిట్ట చివరికి ఆశలే మిగిలిపోతాయి కానీ ఆశ తీరేదే లేదు. కాబట్టి ఇప్పుడు ముక్తి స్వరూపాన్ని నేననగా నేను ముక్తి స్వరూపాన్ని పొంది తిని అంటే వైరుధ్యం ఏర్పడుతుంది, భేదం ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మ స్వస్వరూపమును గ్రహించగలిగి తిని కనుక నీవింకా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. క్షంతవ్యాహ కామ భగవన్ విపరీతాపరాధజా దోష ఉపశమైకాంతము వ్రజామ్యాదిశ మంగళం. ఓ కామమా, నువ్వే నాకు దేవుడు. నీతోనే నాకు బ్రతుకు, సుఖం అంటే నీతోనే. ఈ ప్రపంచంలో ఇంకా నీతో తప్ప వేరే సుఖమే లేదు అన్నట్లు మోసగించిన దేవుడవు నువ్వు. నీకు ఒక నమస్కారం. క్షంతవ్యాహ కామ భగవన్, నువ్వు దేవుణ్ణైనా దేవుణ్ణే వదిలిపెట్టేసి నిన్నే దేవుడిగా సేవించి బతికిన ఇంతకాలం నేను సుఖము నీకంటే వేరు ఇంకా లేనే లేదని బతికాను. నీకు శుభమగునుగాక, నన్ను వదిలి వెళ్ళిపో. నమస్సుకృత దేవాయ భవతే స్తుత్వయా పురా నరకేభ్య సముత్తార్య స్వర్గేహమభియోజిత. పూజలు చేస్తే పుణ్యం వస్తాయి. ఎదుటివారికి ఏ విధమైనటువంటి సహకారాలు అందించినా అదంతా నాకు పుణ్యమే అవుతుంది అని పుణ్యలోకాలకు పోయి ఆ పుణ్యాన్ని అనుభవించి తిరిగి మళ్ళీ భూలోకంలో పుణ్యహీనుడనై జన్మించి పడిన బాధలు చాలింగా. ఓ పుణ్యమా, నాకు ఈ పుణ్యము వద్దు, ఈ పాపము నాకు రెండింటితో సంబంధం వద్దు. ఏవం కలితవానంతః ప్రశాంతమననైషణః శనైరుచ్చారయం స్తారం ప్రణవం ప్రాప్త భూమికః సబాహ్యభ్యంతనాన్ భావన్ స్థూలా సూక్ష్మతరానపి త్రైలోక్య సంభవాం త్యక్త్వా సంకల్పై కవికల్పిత సహ ప్రణవ పర్యంత దీర్ఘ నిస్వన తంతునా
జహావింద్రియ ఆత్మాత్రజాలం గంధమివానలః. సూర్యుడు ఉదయింపగా మంచు తుంపరలు ఇంకిపోయినట్లు, కట్టెలు పూర్తిగా నిప్పులు బూడిదగా మారిపోయినట్లు, వేసవి కాలము రాగా మడుగులలోని నీరంతా వెలితిపడి ఇంకిపోయినట్లు, మీ ముఠాలకందరికీ ఇక ఆసక్తిని చూపించగలిగే వాడను నేను, మొదటి వాడను. నాలోనే మీ అందరి పట్ల విరక్తి జనించినది. నాకిప్పుడు భోగముల పట్ల కానీ, భోగములకు నిలయమైనటువంటి దేహము పట్ల కానీ ఏ విధమైనటువంటి వాంఛ లేదు. కనుక మనస్సులో చోటు చేసుకొని మీరెందరున్నారో అందరికీ పేరు పేరున చెబుతున్నా, ఈ మనస్సును వదిలిపెట్టి మీరందరూ వెళ్ళిపోండి. ఆ వెళ్ళిపోకపోతే మీకు జరిగే ప్రాయచిత్తం ఎలా ఉంటుందో తెలుసా? కట్టె త్వరలో ఉన్నటువంటి చెదులు పురుగులు కట్టెనెత్తి బడబాగ్యలో వేసేస్తే ఆ త్వరలో నుండి వెలుపల బయట పడలేక అందులో కాలి ఎట్లా బూడిదైపోతాయో మీ బ్రతుకులు కూడా బ్రహ్మాగ్ని యందు అలా భస్మమైపోక తప్పదు. కనుక ఈ మనస్సు బ్రాహ్మీ స్థితి యందు విలీనమైపోవుటకై సిద్ధముగా ఉన్నది. కనుక మీరు సురక్షిత ప్రాంతములకు చేరుకొనుడు. వెళ్ళిపోండి. తతో జహౌ తమో మాత్రం ప్రతిభాతమివాంబరే ఉత్తిష్ట ప్రస్ఫురద్రూపం ప్రాజ్ఞః కోపలవం యదా. ప్రాజ్ఞుడైనటువంటి వాడు ఎవరైనా తనకు అపకారము చేస్తే, కొట్టినా తిట్టినా అవమానించినా ఏ విధమైనటువంటి దూషణములు పలికినా విచార జ్ఞానము లేకుండా తనను ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ప్రాజ్ఞుడైనటువంటి వాడు జ్ఞానము లేకపోవడము చేత, మనస్సు యొక్క ఉద్రేకతను ఉపశమింపజేసుకోగలిగినటువంటి నిగ్రహము లేకపోవడం చేత అతడు అలాగా మాట్లాడాడు, అలాగా భావన చేశాడు. పాపం అతని యొక్క బలహీనత, ఆ దైన్య స్థితి అలా ఉంది. అందుకే అలా గురైపోతూ ఉన్నాడు, మనసుకు బానిస అయిపోయారు. అటువంటి వారి పట్ల మనం జాలి చూపవలె కానీ వారి మీద పంతం పెట్టుకోవడం ఎందుకు? తెలియని వాళ్ళే కదా భేదం పెట్టుకుంటారు, తెలిసిన వారికి భేదం ఎక్కడిది? తెలియని వారే కదా వేరువేరుగా ఆలోచిస్తుంటారు, తెలిసిన వారు కాదు కదా అని ప్రాజ్ఞుడైనటువంటి వాడు ఎదుటి వాళ్ళ ద్వారా ఏ విధములైనటువంటి ఇబ్బందులు ఎదురుపడినా వాటిని ఎట్లా సులభంగా విచార జ్ఞానం చేత వాటిని పట్టించుకోడు, వదిలేస్తాడో ఆ విధంగా నేను ఎన్ని జన్మల నుండి, ఎన్ని యుగములు గడిచిపోయానో, ఒక్కొక్క యుగములో ఎన్నిసార్లు జన్మించితివో, ఇంత అపకారము చేసింది మీరే. మీకు వీడ్కోలు చెప్తున్నా, నమస్కారం చేస్తున్నా. మిమ్మల్ని నేను దోషులుగా పరిగణించలేదు, మీరు చెడ్డవాళ్ళని చెప్పలేదు. నా మూర్ఖత్వము, నా అవివేకత్వము మీకు స్థానం ఇచ్చింది, అంతే. తప్పు నాదే. నేను అంగీకరించకుండా ఉంటే కోపం వచ్చేదానికి లేదు, కామం వచ్చేదానికి లేదు, ద్వేషం వచ్చేదానికి లేదు. మీరు ఏ గుణం వచ్చినా నేను అన్నిటికీ వాకిలు తీసుకొని సిద్ధంగా ఉండడం చేత ఆ వచ్చిన వాళ్ళందరినీ, ఆ దొంగలు వచ్చారా కూర్చోండి, ద్రోహులు వచ్చారా బాగున్నారా కూర్చోండి, మోసగాళ్ళు వచ్చారా కూర్చోండి, వంచన పరులు వచ్చారా కూర్చోండి. ఎన్ని రకాల అనాచార పరులు ఉంటారో అందరినీ పీటేసి కూర్చోబెట్టుకున్న తప్పు నేను చేసిన వాడిని.
కాబట్టి మీది కాదు తప్పు, మీకు ఆశ్రయం ఇచ్చింది నాది తప్పు. ఇప్పుడు మిమ్మల్ని నేను చెడ్డగా భావించట్లేదు. మీ వల్ల మీ కృత్యం మీరు చేశారు, మీ అలవాటు అది, మీకున్న స్వభావం అది, మీ పనులు మీరు చేసుకోగలిగారు. అది ఇప్పుడు నాకు కావాల్సింది అది కాదు, నేను పొందాల్సింది అది కాదు, వేరే నా సబ్జెక్టు నేను మార్చుకున్నా. ఇంకా మీకు ఇక్కడ ఇంకా స్థానం లేదు, మీరు వెళ్ళిపోండి. శ్రీరామచంద్ర వీతహవ్యుడు అనేటువంటి మునీశ్వరుడు ఈ విధంగా గోటితో గడ్డిపోచును అలా గిల్లినట్లు సులభంగా మనస్సును అంటిపెట్టుకొని మనసులో చోటు చేసుకుని ఉండేటువంటి గుణాలన్నిటినీ మెల్లిగా వదిలించుకున్నాడయ్యా. అబ్బాయి ఎంత మంచిగా వదిలించుకున్నాడయ్యా. చూసావా, ఇది కదా విచార జ్ఞానము రామా. ఇది స్వామి దగ్గర మేము ఉపదేశం తీసుకొని 10 సంవత్సరాలు అయింది. ఎట్లుండే బుద్ధులు అట్లే ఉండాయే. భగవంతుడు దర్శనం ఇస్తాడని చెప్తూ ఉంటాడు రోజు స్వామి గారు ఉపన్యాసంలో. ఏదే చెప్తానే ఉంటాడు ఆయన. ఏదే అని గురువు మీద పడి కొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? వాంచనొగలేక మధ్యల మీద పడి కొట్టుకున్నట్లు ప్రయోజనం ఏముంది? నీ బుద్ధులన్నీ ఇన్ని పెట్టుకొని వీటిని ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా పేరబెట్టుకొని ఉన్నావే వీటన్నిటినీ. ఇన్ని ఉన్నటువంటి దీనికే కదా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా వేమన యోగీంద్రులు వారు చెబుతారు. దానికి ఉదాహరణ ఏం చెప్తాడంటే, వంట చేయాలి అంటే ముందు పాత్రను పరిశుభ్రంగా కడుక్కోవాలి. నిన్న వండి పెట్టినటువంటి కూడు 2 మనుషులకు అయ్యే అంత మిగులుండదు ఆ పాత్రలో. అది బాగా పాచిపోయింది. దాన్ని కడక్కుండా ఆ 2 మనుషులకు అయ్యే అంత కూడు ఆ కుండలో మిగులుండదు నిన్న చేసింది. దాన్ని అట్లే కడక్కుండా దాంట్లో మళ్ళా ఎసురు పోసి దాంట్లో బియ్యం వేస్తే అది ఏమవుతుంది చెప్పు? బాండ శుద్ధి లేని పాకమేలా. అలాగా చిత్తశుద్ధి లేని నీ మనస్సును కూడా అలా శుద్ధి చేసుకోకపోతే శివుని కొరకై నీవు చేసేటువంటి పూజలు కూడా ఫలించవు అంటాడు. అందువల్ల చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియో కొదువగాదు. చిత్తశుద్ధి కలిగి నువ్వు చేసావా, అబ్బో శ్రీకృష్ణ పరమాత్మను ధనరాశులను కుప్పలు కుప్పలు మూటలు మూటలు త్రాసులో పోసి కృష్ణుని తూంచేసి నా వాణ్ణి చేసుకోవాలనుకునింది సత్యభామ. సాధ్యమైందా? ఒక కాసు చేతిలో ఒక కాసు లేకుండా కేవలం ఒక తులసి దళంతో కృష్ణమూర్తిని తన వాణ్ణి చేసుకున్నది రుక్మిణి అమ్మవారు. 1 రూపాయి కాదు, 1 పైసా కాదు, 1 కాసు కూడా కాదు, ఒక తులసి మొక్క. భగవంతుడు భక్తికి వశుడే కానీ ఆయన ధనధాన్యములకు ఆస్తులకు అధికారములకు వశుడు కాదు. కనుక చిత్తశుద్ధి అంత ప్రధానమైనది. ఆ చిత్తశుద్ధిని చేయవలసింది ఎవరు? గురువు. ఇప్పుడు 4 రోడ్లు కాడ దారిని చూపించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అయ్యా ఈ దారి తిరుపతికి పోతుందా అని మనం అడిగామనుకోండి, పోతుంది నాయన, ఈ దారి నేరుగా తొలకుండా వెళ్ళు, నేరుగా తిరుపతికి వెళుతుంది, టౌన్లోకి వెళుతుంది అని చెప్పాడు అనుకో. అట్లయితే నువ్వు కూడా నా వెనకంటరా తిరుపతి దాకా. ఏమో ఈ కడదాకా తిరుపతిలోకి పోతుందో పోదో,
మధ్యలో ఏదైనా డౌట్లు వస్తే నువ్వు వెనకంటి రాని పిలుచుకొని పోయినావు అనుకో ఆయన్ను, ఈ 4 రోడ్ల కాడికి ఇంకొకటి వచ్చా వానికి దోవ చూపించేదానికి ఏమైనా ఉండద్దా? ఈయన ఆ సర్కిల్లోనే ఉంటే వచ్చిన వాళ్ళకి అందరికీ దావ చూపిస్తూ ఉండొచ్చు. అట్లా కాకుండా ఆ ఒక వెనకంటే వెళ్ళిపోయినాడు అనుకో, మళ్ళీ ఇంకొకరిని గతే ఉంది. కాబట్టి ఏ గురువు నిన్ను ఎత్తుకొని పోయి వైకుంఠంలో కూర్చొనిపెట్టాడు, కైలాసంలో కూర్చొనిపెట్టాడు, మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గమును బట్టి సాధించవలసింది నువ్వే.